कितना सुकून मिलता है इनके चेहरे पर खुशी लाकर। अच्छा लगता है अपने क्लाइंट्स के फाइनेंस का ख्याल रखना। आपको एक सुरक्षित घर की सुरक्षा देने की जिम्मेदारी। जैसे आप ख्याल रखते हैं सबका, वैसे लाइफ इंश्योरेंस रखेगा आपका। पोस्टल लाइफ इंश्योरेंस पर वो तो सिर्फ गवर्नमेंट एम्प्लॉयज के लिए होता है ना? गवर्नमेंट एम्प्लॉयज के साथ साथ आप प्रोफेशनल्स और लिस्टेड कंपनी के एम्प्लॉयज भी ले सकेंगे पोस्टल लाइफ इंश्योरेंस का बीमा। अब हमारे परिवार को भी मिलेगी पोस्टल लाइफ इंश्योरेंस की संपूर्ण सुरक्षा। लो प्रीमियम हाई बोनस पोस्टल लाइफ इंश्योरेंस। इससे మై ఛానల్ దిస్ ఇస్ ప్రదీప్. నేను ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఎల్ఐ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ అయితే ఇస్తాను. వాట్ ఈస్ పిఎల్ఐ? మనకి ఇన్సూరెన్స్ అనగా ఓన్లీ ఎల్ఐసి మాత్రమే. అలాంటిది కొంచెం ఉండి బోనస్ రేట్ ఎక్కువ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి కంటే చాలా బెటర్ అయింది. సో ఇది ఎందుకని బెటర్, ఎలా బెటర్ అదంతా నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అసలు ఇన్సూరెన్స్ చేయడం వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సపోర్ట్ యువర్ ఫ్యామిలీ అంటే మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇన్సూరెన్స్ అనేది. ఇన్సూరెన్స్ మనీ వల్ల మీ యొక్క లవ్డ్ వన్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైలీ నీడ్స్ కి, అలాగే డెప్ట్స్ అంటే మనకి అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. అదర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ పీస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు క్షేమంగా ఉండొచ్చు అనే భరోసా ఇస్తుంది. ఇంకా మెయిన్ టాపిక్ లో వచ్చేస్తే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. హూ కెన్ టేక్ ద పాలసీ? ఎవరు తీసుకోవాలి? మినిమం ఏజ్ ఎంత ఉండాలి? మాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి? బోనస్ రేట్ ఎంత? అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాము. ఇవి మెయిన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నమాట. సో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 1884 లో స్టార్ట్ అయింది బై ఇండియన్ గవర్నమెంట్ అన్నమాట. సో ఇది వరకు ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు నార్మల్ ప్రజలకి, అలాగే ఎవరైతే రోజువారీ కూలీ చేసే వాళ్ళకు కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి నేను ఒక ప్రత్యేకమైన వీడియో నెక్స్ట్ చేస్తాను. సో ఇప్పటికి ప్రస్తుతానికి పిఎల్ఐ అంటే ఏంటో కంప్లీట్ గా తెలుసుకుందాము. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్ ప్రీమియం అంటే కొంచెమే ప్రీమియం, అలాగే బోనస్ రేట్ ఎక్కువ అనమాట. మనకి ఏ పాలసీ తీసుకున్నా యాజ్ కంపేర్ టు వేరే పాలసీ, ఎల్ఐసి గానీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, వీటితో పోల్చుకుంటే పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెటర్ అన్నమాట. ఈ ఇన్సూరెన్స్ లో మెయిన్ గా 4 టైప్స్ ఆర్ 5 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సురక్ష అంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్. మనకి 80 ఇయర్స్ దాటిన తర్వాతే ప్రీమియం అలాగే బోనస్ రెండు కలిపి వస్తాయి అన్నమాట. అందుకని దీన్ని హోల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది ఒకటి 1 టైప్ ఆఫ్ పిఎల్ఐ. అలాగే సెకండ్ టైప్ వచ్చేసి సంతోష్ ఎండోన్మెంట్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే మనకి ఎప్పుడైతే ఆ డేట్ వస్తుందో అప్పటికి కంప్లీట్ అయినాయో దానితో పాటు బోనస్ కూడా కలిపి అప్పుడే ఇచ్చేస్తారనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సువిధ అన్నమాట. ఇది కన్వర్టబుల్ అంటే ఫస్ట్ టైం మనం హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్లేదు, కానీ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న 5 సంవత్సరాలకి హోల్ లైఫ్ ని ఎండోన్మెంట్ అంటే సంతోష్ గా మార్చుకోవచ్చు. దాన్ని సువిధ అంటారు. ఇది కన్వర్టబుల్, మనం 5 ఇయర్స్ తర్వాత మార్చుకునే అవకాశం ఇస్తుంది గవర్నమెంట్, దాన్ని సువిధ అంటారు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి యుగల్ సురక్ష అన్నమాట. ఇది జాయింట్ అకౌంట్, ఇద్దరు మనుషులు కలిసి జాయింట్ గా తీసుకునే పిఎల్ఐ అన్నమాట, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి బాల్ జీవన్ బీమా. ఇవి చిన్నపిల్లలకి ఇన్సూరెన్స్ చేయొచ్చు. అది మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు చెప్పిన 5 టైప్స్ లో నేను నార్మల్ గా అందరూ యూజ్ చేసేది ఏంటంటే సంతోష్, అది ఎంటర్ చేశాను అనమాట. సో సమ్ అష్యూర్డ్ 50 lakhs ఎంటర్ చేశాను. మెచ్యూరిటీ ఏజ్ 60. ఇప్పుడైతే మనం క్యాలిక్యులేట్ చేసేద్దాము. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సమ్ అష్యూర్డ్ 50 lakhs, అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 41 years అనమాట. సో మంత్లీ మనం 9,000 కట్టినాం అనుకోండి, మనకి 60 years. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఏజ్ 19 years కదా. సో 19 years 41 years కడితే మంత్లీ 9,000 కట్టాలి. కట్టిన తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 1,06,61,000 వస్తుంది. ఇది బోనస్ రేటు. బోనస్ అంటే మనకి వచ్చిన ఇంట్రెస్టే ఇంత వస్తే మళ్ళీ సమ్ అష్యూర్డ్ ఎంత 50 lakhs రెండిటి కలిపి 1,56,61,000 మెచ్యూరిటీ అమౌంట్ అనమాట. ఇంత డబ్బులు మనకి వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనం మంత్లీ కట్టుకోవచ్చు, క్వార్టర్లీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు, ఇయర్లీ కట్టుకోవచ్చు. ఎప్పుడు కట్టి 492 సార్లు కట్టాలి. అదే నువ్వు క్వార్టర్లీ కట్టినావంటే 162 సార్లు కట్టాలి.
అదే నువ్వు 6 మంత్స్కి ఒకసారి కట్టినావంటే 82 సార్లు కట్టాలి. అలా కాదు నేను సంవత్సరానికి ఒకటేసారి కట్టేస్తా అనుకుంటే 41 సార్లు మాత్రమే కట్టాలి. అన్ని సంవత్సరాలు కట్టకపోతే మన డబ్బులు మనకి రావా, కట్టిన డబ్బులు కూడా మనకి రావా అనే ఒక డౌట్ వస్తుంది. కానీ మనం 3 ఇయర్స్ కంటిన్యూగా కడితేనే ఆ ఎలిజిబిలిటీ వస్తుంది. 3 ఇయర్స్ కంటిన్యూగా కట్టిన తర్వాత ఎవరైనా చనిపోయినా లేకపోతే కట్టలేని పరిస్థితిలో ఉన్నా కూడా మనమైతే ఇన్సూరెన్స్ని సరెండర్ అయితే చేసుకోవచ్చు. కానీ 3 ఇయర్స్ కట్టి ఉండాలన్నమాట. సో ఇక్కడైతే రాస్తుందన్నమాట, ద ఇన్సూరెంట్ కెన్ ఆల్సో సరెండర్ ద ఎండోమెంట్ అష్యూర్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫ్టర్ 3 ఇయర్స్. లైఫ్ ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఎందుకు తీసుకోవాలి, ఎల్ఐసితో ఇది ఎందుకు బెటర్ అనే దానికి ప్రూఫ్ ఇది. ఇప్పుడు ఇక్కడ 3 కంపారిజన్స్ ఉన్నాయి. ఒకటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి ఎల్ఐసి, ఇంకొకటి ఏమో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో దీంట్లో వచ్చేస్తే అన్నీ ఈక్వలే ఉన్నాయి. ఏజ్, ప్లాన్ టర్మ్, సమ్ అష్యూర్డ్, మెచ్యూరిటీ, ఆర్పియూడ్, సమ్ అన్నీ ఈక్వలే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం టోటల్ ప్రీమియం కనుక చూసుకుంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో 4,85,100 రూపీస్, అదే ఎల్ఐసిలో చూడండి 5,98,800, అదే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో 5,10,240 రూపీస్. కానీ ఇక్కడ బోనస్ దగ్గరికి చూస్తే మనక పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎక్కువ ఉంది. చూడండి, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో 5,20,000 అంటే ప్రీమియం కంటే, టోటల్ ప్రీమియం కంటే బోనసే ఎక్కువ వస్తుంది. అదే ఎల్ఐసిలో తీసుకుంటే కనుక ప్రీమియం కంటే బోనస్ కొంచెం తక్కువ ఉంది. ఇంకా ఎస్బీఐ లైఫ్లో ఇంకా చాలా తక్కువ ఉంది. సో దీన్ని బట్టి మనం ఏ దాంట్లో పెడితే ఎక్కువ పైసలు వస్తాయి అనేది మీరు ఆలోచించుకొని పెట్టాలన్నమాట. సో కొంచెమే డబ్బులు కదా, కొంచెమే డిఫరెన్స్ ఉంది కదా, ఏమవుతుందిలే ఎక్కడైనా తీసుకుంటే అని అనుకోకూడదు. ఆ కొంచెం డబ్బులే మనకి చాలా అవసరం అవుతాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పిఎల్ఐ గురించి కనుక్కొని పిఎల్ఐ అనేది ఓపెన్ చేసుకోండి. ఇంకా పిఎల్ఐ ఏజ్ లిమిట్ చెప్పలేదు కదా, పిఎల్ఐ 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఎవరున్నా సరే పిఎల్ఐ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. వీడియో చూశారు కదా, ఆర్పిఎల్ఐ గురించి కూడా, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు, కొంచెం ఇంట్రెస్ట్లో తేడా ఉంటుంది అంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి తొందరగా.